బాబాయ్ నమస్తే, ఏం పేరు? ఈశ్వరయ్య. ఈశ్వరయ్య. ఎక్కడ ఉంటారు మీరు? ఏపురా? లేదు కుకుడుపల్లి ఉండు. కుకుడుపల్లి. సరే ఈశ్వరయ్య గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఏంటి, ఎలా ఉండబోతుంది అంటే ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా? ఒక ఓటర్గా నీ అభిప్రాయం ఏంటి? రాజకీయం మాకు ఎక్కువ తెలుస్తుంది కదా. అంటే మామూలుగా రాజకీయం కదా, మన ఓటర్గా గమనించవచ్చు కదా ఎవరికి అవకాశం ఉంది. అంత టీఆర్ఎస్ అంటే అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అప్పుడు ఉంది కరెక్టే, కొన్ని పనులు కరెక్ట్ లేవు అని అంటారు జనాలు, అంటారు అట్లా. మళ్ళీ వాళ్ళే వస్తారు అంటారు. ఇక బాగుంటుంది గుర్తు. అంతేలే. 6 గ్యారెంటీలు వస్తున్నాయా? బిర్యానీ 6 గ్యారెంటీలు, బస్ ఒకటి, కరెంట్ కరెంట్ మళ్ళీ అంతే ఉంది సార్. అంటే ఇంకోటి బిల్లు వస్తుంది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ బిల్లు అనేది ఇట్లా బంద్ అయ్యే మాట లేకుండే. ఇవి అప్పుడప్పుడు బంద్ అవుతుంది, పోతుంది. 24 గంటల కరెంట్ ఇచ్చింది అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు పోతుందా? అప్పుడే పోతుంది, అప్పుడు చాలా తక్కువ అనుకో, అప్పుడే పోతుంది. సో మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, అందులో బస్ ఫ్రీ ఒకటి ఉంది. ఆడవాళ్ళకి 2500 అన్నారు. ఆడవాళ్ళకి 2500 అన్నారు. పెద్దవాళ్ళకి మరి 4000 పింఛన్ వస్తుందా? వస్తలేదు. 2000 పింఛన్ వస్తుంది. హ్యాండిక్యాప్ట్ వాళ్ళకు 3000 ఎంతో వస్తుంది అనమాట. 6000 రావట్లేదు. ఇలాంటి పెద్దవాళ్ళకి 4000 రావట్లేదు. 2000 వస్తుంది. 2016 నాకు వస్తుంది అనుకో. టైంకి వస్తుందా? ఈ టైం అంటే మంత్ ఎండింగ్ అంక వస్తుంది. కానీ ఎట్లా పెట్టినా 1 మంత్ బ్యాక్, ఈ నెలది నెక్స్ట్ మంత్ వస్తుంది. అట్లా ఒక నెల పెండింగ్ ఉంది. పెండింగ్ అనుకోవాలి. ఏంటంటే లెక్క ప్రకారం అయితే ఫస్ట్ వీక్ రావాలి. 4 తారీఖు 5 తారీఖు 10 రూపాయలు. ఈ నెల వచ్చే అమౌంట్ నెల 26, 8కో 6కో 7కో వస్తుంది. లాస్ట్ మొత్తానికి ఎండింగ్ పడుతుంది. ఎండింగ్ వస్తుంది. మీరు గమనించిన లెక్క ప్రకారం బాబాయ్, కేసీఆర్ని చూసావు కదా, 10 ఏళ్ళు చూసావు కేసీఆర్ని. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా చూస్తున్నావు కదా, కాంగ్రెస్ని. ఎవరు బాగా పనిచేస్తున్నారు? ఇంకా కేసీఆర్ అని అంటారు జనాలు అంటారు. మీరు మన రాజకీయం ఎక్కువ ఇస్తారు. మనము సీనియర్ సిటిజన్, మన ఇంట్లో ఉంటాము. నేను అనేది ఏంటంటే సరే జనాలు అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ఈ రాజకీయం ఏంటంటే అందరూ అదే ఉంటారు అనుకో, అదే ఉంటారు. ఎవరి వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది ఏంటంటారు అంటే కేసీఆర్ తిన్నా కానీ పని చేసిండు అంటారు కొంతమంది అంటారు. కొన్ని ఏంటంటే ఇది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఆయా బల్దియా కాయా బియా చెల్లియా అంటారు అన్నమాట. వెనకటికి ఆయా బల్దియా కాయా బియా చెల్లియా అంటారు. వస్తారు, తింటారు, పోతారు అంటారు. అది ఎప్పుడే భాష అది అట్లా. మధ్యలో బీజేపీ కూడా ఉంది కానీ పువ్వు గుర్తుంది, అది ఎట్లా ఛాన్స్ ఉందా? ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణ లోపల బీజేపీ అంతా ఉండదు. ఎందుకంటే అదేంది బాబరీ మసీద్ అప్పటి నుంచి దృష్టిలో పడ్డది, ముస్లిం దృష్టిలో పడ్డది అనమాట. ఇది అన్నట్టు. కొంతమంది ఏంటంటే రాజకీయ వస్తుంది ఉంటుంది అన్నట్టు అంటారు. కానీ కొంతమంది ఏంటంటే బాబరీ మసీద్ అప్పటి నుంచి బీజేపీ దృష్టిలో పడ్డది. ఇది తెలంగాణ రాదు. మనం కొంతమంది ఇస్తారు, కొంతమంది అనుకో. ఈ ముస్లిం ఉన్నా కానీ అందరూ అట్లుంటారు. కొంచెం మంచి కొంచెం చెడు ఉంటారు. మనం హిందువులు కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారా? అంతే. మన దేశానికి ద్రోహం చేసేవాళ్ళు లేరా? అందరూ మన ఇంట్లోనే ఒక రకాలు ఉంటారు. ఎందుకే మన కొంపలలో చేస్తారు అంతేనా కదా. నేనేమంటానంటే బాబాయ్, సరే ఇప్పుడు నీ లెక్క ప్రకారం అయితే కేసీఆర్ బెటర్ అనుకుంటా, అంతేనా? ఓకే. మరి ఇప్పుడు దొంగ ఓట్లు తీసే కార్యక్రమం ఒకటి వచ్చింది కదా, మరి ఎట్లా అనిపిస్తుంది అది? ఫామ్ ఫిల్ చేయలే నువ్వు? ఫిలప్ చేసిన. మరి అదే ఎస్ఐఆర్ ఎట్లా మంచిదేనా? దొంగ ఓట్లు తీసేసి మంచిదేనా? కరెక్టే. వెరిఫై చేయడం మంచిది అనుకో, కరెక్ట్ చేయడం మంచిది అనుకో. కొన్ని అట్లున్నారు, కొన్ని ఇట్లున్నారు, రకరకాలు. కానీ చేసేవాళ్ళు చక్కగా చేయరు సార్. ఇప్పుడు నువ్వు ఏ చూసుకోపో అంటాడు, వాడు నాకు చేస్తే ఇంట్లో పడుకుంటూ వచ్చేస్తాడు, అయిపోయింది అంటాడు. కరెక్ట్ చేయట్లేదు. సార్థకం ఎక్కువైపోతుంది. సరే బాబాయ్, సరే, థ్యాంక్ యూ.